హాయ్ అండి, నమస్తే. అయితే మనకి పెన్షన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాకముందు డిఎస్సి మీద, నెక్స్ట్ పెన్షన్ల మీద, నెక్స్ట్ ల్యాండ్ టైటిల్ యాడ్ల మీద సంతకం చేస్తాం అన్నట్టు చెప్పారు. మూడింటి మీద సంతకం చేశారు. నిన్నటిది అతి ప్రాముఖ్యమైనది. ఫస్ట్ తేదీన మనకు ఒకటో తేదీన పెన్షన్లు మాత్రం ఇచ్చేస్తాం, ఇంటికి వచ్చి నేరుగా ఇంటికి ఇస్తామని చెప్పారు. అన్ని మాట మీద చంద్రబాబు నాయుడు గారు నిన్న పెనబాక గ్రామంలో ఊర్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చారు. అయితే ఒక సీఎం ఏ ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైము. నెక్స్ట్ నిన్న ఇంతకుముందు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇచ్చేవారు. అయితే నేను అనుకోండి వాలంటీర్లు అంతమందితో పెన్షన్ ఇచ్చారు, వాలంటీర్లు లేరుగా ఎలాగిస్తారని డౌట్ పడ్డాను నేనైతే. అయితే ఈ 2,25,000 వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగస్తులు 1,50,000 మందితోని నిన్న మనకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం 6 గంటలకల్లా మినిమం 96% ఇవ్వడం జరిగింది పెన్షన్స్. అయితే నైట్ 7 గంటల వరకు కూడా పెన్షన్లు అయితే ఇచ్చారు. మ్యాక్సిమం మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే 98% పెన్షన్లు అందేసి చెప్తుండ్రు. నెక్స్ట్ ఇంకేంటంటే జీతాలు కూడా నిన్న చాలామందికి 1వ తేదీన జీతాలు పడ్డాయని చెప్పారు. కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ బట్టి, ఎంప్లాయీస్ బట్టి తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం కొన్ని డిపార్ట్మెంట్లో 30-25% పడ్డది. ఇంకా పడవలసినవి చాలా ఉన్నాయని చెప్తారు. ఏదైనా సరే 1వ తేదీ నుంచి 3వ తేదీ లోపు మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీ వేయడం జరుగుతుందనేసి గవర్నమెంట్ చెప్తుంది. అయితే 30% పడ్డాయి. ఇంకా ఈరోజు రేపు చూడాలి. ఫస్ట్ తేదీన 30% పడింది ఎంప్లాయీస్కి. అయితే 2, 3వ తేదీలు కూడా పడతాయని చెప్తుంటారు. మ్యాక్సిమం 3వ తేదీ కల్లా పడిపోతాయి ఏకంగా అని చెప్తున్నారు. నెక్స్ట్ పెన్షన్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సి ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో గవర్నమెంట్ పెన్షన్లు ఇచ్చిన దాఖలే లేవు. మ్యాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే 65 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. మ్యాక్సిమం 4,045 లక్షలు మ్యాక్సిమం పెన్షన్దారులకి అమౌంట్ అవుతుంది. ఇంత మొత్తంలో ఏ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇంత హెచ్చించి పెన్షన్దారులకి ఇవ్వడం జరగలేదు. నేరుగా సీఎం కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం సీఎం గారిని అభినందించాలి. ఓకే, థ్యాంక్ యూ.